మిత్రులారా, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆంధ్రప్రదేశ్ 27వ మహాసభలు నిన్న ప్రారంభమయ్యి ఈరోజు రేపు కూడా జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైనటువంటి సమస్యల గురించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల గురించి చర్చ జరిపాం, తీర్మానాలు చేశాం. రాష్ట్ర ప్రజలందరి మనసుల్లో ఉన్నటువంటి ఎదురు చూస్తున్నటువంటిది కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. సూపర్ 6తో సహా అన్ని హామీలు అమలు చేయాలని జనం కోరుకుంటున్నారు. గత ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడంలో ముఖ్యమైన కారణం అదే. 8 నెలలు జనం ఓపిక పట్టారు. రాష్ట్ర ప్రజలకి సహనం నశిస్తూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేయాలి. ఇప్పుడు రాష్ట్రము లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నిజమే, ఇది కొత్త విషయం కాదు. ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉందని తెలిసి కూడా ఈ హామీలు ఇచ్చారు. ఎందుకంటే అవసరం కాబట్టి. రాష్ట్రం సంక్షోభంలో ఉండటమే కాదు, ప్రభుత్వం సంక్షోభంలో ఉండటం కాదు, రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రజలు అప్పుల పాలయ్యి ఉన్నారు. అందుకే వారిని ఆదుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. అందుకు ప్రధానమైనటువంటి అన్నదాత సుఖీభవ కావచ్చు, లేదు నిరుద్యోగ భృతి అవ్వచ్చు, ఇంకొక వైపున తల్లికి వందనం పేరుతో ఇవ్వాల్సిన సహాయం కానీ, 18 సంవత్సరాలు వయసు దాటిన మహిళలందరికీ ఇస్తామన్న ఆడబిడ్డ సహాయం కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం, ఇంకా ఇవన్నీ సూపర్ 6లో ఉన్నాయి. సూపర్ 6లో ఉన్న హామీలే కాకుండా ఇంకా అనేక హామీలు ఉన్నాయి. 50 ఏళ్లకే బీసీ కులాల వారికి పెన్షన్ కానీ, అలాగే ఈరోజు ఆస్తి పన్ను పట్టణాల్లో తగ్గించే విషయం సమీక్షించడం కానీ, ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి వీటి మీద ప్రభుత్వం మేము జూన్ లోపల అమలు చేస్తాం 3, ఆ తర్వాత ఇంకో 3 అనౌన్స్ చేస్తాం అని చెప్తున్నారు. ఆర్థిక సంక్షోభాన్ని ప్రజలకి చెప్పడం తప్పు కాదు, కానీ దాన్ని అడ్డం పెట్టుకుని హామీల అమలుని కాలయాపన చేయటమో విస్మరించడమో చేస్తే ప్రజలు దీనికి వ్యతిరేకంగా పోరాడతారు. అందుకే ఈ మహాసభలో సూపర్ 6తో సహా అన్ని హామీల అమలుని వేగంగా చేయాలని ఒక రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని సిపిఎం నిర్ణయించాం. దీన్ని దశల వారీ ఆందోళన కార్యక్రమాలని మేము మహాసభ అనంతరం ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నాం. ఈ విషయంలో మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే కూటమిలో బీజేపీ భాగస్వామి. మరి నిన్న ఇచ్చినటువంటి బడ్జెట్లో రాష్ట్రంలో ఉన్న హామీలు బీజేపీ కూడా భాగస్వామి అయినప్పుడు అవసరమైతే కేంద్రం యొక్క సహాయం కూడా తీసుకోవాలి, డిమాండ్ చేయాలి. అదే కాదు, రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వం 2047 విజన్ గురించి మాట్లాడుతున్నారు. కేంద్రం వికసిత భారత్ అంటూ ఉంది, కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటున్నారు. 2047 సరే, 2025 సంగతి ఏమిటి? మీకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ళు, దాదాపు 8 నెలలు గడిచింది, ఇంకా 4 సంవత్సరాల 4 నెలలు మాత్రమే ఉంది. 2029 వరకు అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రకటించండి. భవిష్యత్తు 47 తప్పు కాదు, కానీ 25 గురించి 26 గురించి మాట్లాడకుండా మిగిలినటువంటి విషయాల గురించి మాట్లాడటం ఈరోజు రాష్ట్ర ప్రజలు మీరు సహనాన్ని పరీక్ష పెట్టద్దు అని అడుగుతున్నాం. ఇంకొకటి మహాసభలో మేము అడుగుతుంది,
చెప్పినవి చేయలేదు, కానీ చెప్పకుండా ప్రజల మీద భారాలు వేస్తున్నారు. చెత్త పన్ను ఆపేశారు, మంచిదే. కానీ పట్టణాలలో ఉన్నటువంటి ఇంటి పన్ను ఆస్తి విలువ ఆధారంగా పెంచుతూ గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అమలు చేశారు. మేము వస్తే ఆ ఇంటి పన్ను పెంపుదలను కూడా సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. రేపు మళ్ళీ ఏప్రిల్ నుండి 15% ఇంటి పన్నులు పెరుగుతాయి. మరి వాటి మీద ఎందుకని ఇవాళ వరకు మాట్లాడలా? కాబట్టి ఆస్తి పన్ను పెంపుదల నిలిపివేయాలి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. మరి వాటిల్లో నిజంగా చెప్పాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగితే మళ్ళీ ఇంటి పన్నులు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిని కూడా చేయాలి. ఇప్పుడు భారాలు పెరిగినాయి తప్ప హామీలు మాత్రం అమలు జరగల. ప్రజలకు ఇచ్చేది ఇవ్వటం లేదు, కానీ ప్రజల మీద భారం మోపుతున్నారు. ఈ విధానం గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అమలు చేసే ప్రజల ఆగ్రహానికి గురయ్యింది. మీరు ఇప్పటికైనా సరే ఈ విషయాన్ని మార్పు చేసుకోమని మేము కోరుతున్నాం. ఇంకొక వైపున మేము మహాసభలో తీర్మానించిన ముఖ్యమైనటువంటి విషయం, రాష్ట్రం ఏడల బీజేపీ మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యం గత 10.5 ఏళ్ల నుండి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మీరు డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. ఇంకా డబుల్ ఇంజనే కాదు, ట్రిపుల్ ఇంజన్. ఎందుకంటే జనసేన కూడా ఉంది. అటు బీజేపీ, ఇటు టీడీపీ, ఇటు జనసేన. ట్రిపుల్ ఇంజన్ అయిన తర్వాత స్పీడ్ పెరగాలి. ఇప్పుడు 3 ఇంజన్లు అయిన తర్వాత రాష్ట్రంలో ఏమి సాధించారు? ఇప్పటి వరకు సిపిఎంగా మేము కోరుతున్నది రాష్ట్రానికి రావాల్సిన హోదా గురించి మీరు మాట్లాడలా. అలాగే వెనకబడిన ప్రాంతాలకి ప్యాకేజీ గురించి నిన్న కనీసమైనటువంటి ప్రస్తావన కూడా కేంద్ర బడ్జెట్లో లేదు. విశాఖ ఉక్కుకి సంబంధించి రోజుకొక మాట, పూటకొక నాటకం లాగా కాకూడదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని స్ట్రాటజిక్ సేల్, వ్యూహాత్మకమైన అమ్మకమని కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని ముందు ప్రధానమంత్రి గారి చేత విరమిస్తున్నట్టుగా మీరు ప్రకటించండి. అమ్ముతామని బడ్జెట్లో ప్రకటించారు గతంలో. అమ్మటం లేదు, ప్రైవేటీకరణ లేదు అని పార్లమెంటు సాక్షిగా మీరు ఎందుకు ప్రకటించరు? ఇప్పుడు ఇస్తామన్న 11,000 కోట్లు నేను బడ్జెట్లో మొత్తం లేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఈ నిధులు జీతాలు ఇవ్వటానికి కాకుండా మేము రాబోయే కాలంలో బ్యాంకులకు అప్పులు చెల్లించడానికి కేటాయిస్తామంటున్నారు. ఇది పునరుద్ధరించడానికా, లేదు అమ్మకం ఒక ఆలోచనని అలాగే కొనసాగించడానికా? ఇవన్నీ కూడా ఈరోజు అనుమానాస్పదమైన విషయం ఉంది. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఎలాగో కడప ఉక్కు కూడా ఆంధ్రుల హక్కే. కారణం, రాష్ట్ర విభజనల చట్టంలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని మాటలు చెప్పారు. ఇప్పటికీ 4 సార్లు శంకుస్థాపన అయ్యింది ఏ ప్రభుత్వంలో, కానీ జగన్మోహన్ రెడ్డి గారే 3 సార్లు చేశారు. మరి ఇప్పటి వరకు కడప ఊసలేదు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఊపిరి తీస్తా ఉన్నారు. అందుకే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుగా ఉన్నటువంటి విభజన హామీలు అమలు చేయటం మీద కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇప్పటికీ నిర్లక్ష్యం 10.5 ఏళ్ల నుంచి సాగిస్తానే ఉంది. నిన్న బడ్జెట్లో కూడా ఎన్నికలు ఉన్నటువంటి బీహార్కి పథకాలు నిధులు కేటాయించారు. మరి ఆంధ్రప్రదేశ్ కూటమిలో ఉండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మీరు కేంద్రం మీద బీహార్ లాగా ఒత్తిడి తీసుకొచ్చి చేయలేకపోతున్నారు? అందుకే మీరు కూటమిలో మోడీ గారిని చంద్రబాబు గారు పొగట్టం, చంద్రబాబు గారిని మోడీ గారిని పొగట్టం. పొగట్టలు కాదు, నిధులు కావాలి. అలాగే మేము అడుగుతుంది ఒకటే, మీ శ్రద్ధ అంతా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం బీజేపీకి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికలకి వెళ్ళొచ్చారు. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీకి ఉపయోగపడటమా, మీకున్న బలాన్ని ఆంధ్రప్రదేశ్ కి వినియోగించడం కోసం మీ బలాన్ని వాడతారా? ఇప్పటిదాకా మాత్రం వాళ్ళకి ప్రచారం చేసి వాళ్ళు గెలిపించే బాధ్యతలు తీసుకున్నారు. 2029లో కూడా మళ్ళీ మోడీ గారే గెలుస్తారని మీరు చెప్తున్నారు. అంతేగాని మా ఆంధ్రప్రదేశ్కి నిధులు కావాలి అని
కూటమి ప్రభుత్వం తరపున వైఫల్యం చెందుతున్నారు. గత వైసీపీ ఇలాగే లొంగిపోయింది. మీరు కూటమిలో భాగస్వాములు అయ్యి మీరు కూడా నోరు మెదపట్ల. అందుకే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని వర్గాలని అన్ని శక్తుల్ని కూడగట్టుకుని కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మీద మీరు నోరు మెదపకపోయినా రాష్ట్ర ప్రజల ఆగ్రహంతో ఉన్నారు. ఆ రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి అనుగుణంగా రాబోయే కాలంలో కేంద్రం మీద కూడా పోరాటానికి మేము విశాఖ ఉక్కు పరిరక్షణకి, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకి, విభజన హామీల అమలు కోసం, అలాగే ప్రత్యేక హోదా కోసం కూడా పోరాటాలు సాగించడానికి ఈ మహాసభలో తీర్మానాలు చేశాం. రాబోయే కాలంలో ఈ మహాసభ అనంతరం అటు కేంద్రం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలు మీద మా ఉద్యమాలని పోరాటాలని సాగిస్తాం. దానికి ప్రజలందరూ కూడా ఈ మహాసభ పిలుపులో అందుకని రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం కలిసి రావాల్సిందిగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిత్రులారా, అందరికీ నమస్కారం. ప్రభాకర్ రెడ్డి, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. నిన్న ఈరోజు మా పార్టీ రాష్ట్ర మహాసభల్లో చర్చించి ఆమోదించిన తీర్మానాల గురించి కొన్ని విషయాలు బాబురావు గారు చెప్పారు. ఇంకొన్ని విషయాలు నేను ప్రస్తావిస్తాను. ముఖ్యంగా రాష్ట్ర విభజన సందర్భంగా మన రాష్ట్ర అభివృద్ధికి, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని చెప్పేసి విభజన చట్టంలోనే చెప్పారు. అటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, వెనకబడ్డ ప్రకాశం ఈ జిల్లాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. ఒక 3 సార్లు 50 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత ఆపేశారు. వాస్తవంగా మేము బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తాం, ఏదో రాయలసీమను సంపూర్ణంగా అభివృద్ధి చేస్తాం, అట్లా వెనకబడ్డ ప్రాంతాల్లో జాతీయ విద్యా సంస్థలు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, ఉత్తరాంధ్రలో గిరిజన విశ్వవిద్యాలయం, ఇట్లాంటి వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. ఏ ఒక్కటి ఆచరణకు నోచుకోలేదు. అందుకే ఈ మహాసభలో మేము డిమాండ్ చేస్తున్నాం, వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి ఏదైతే మాట చెప్పిందో కేంద్ర ప్రభుత్వం, ఆ మాట కట్టుబడాలి. ఆ రకం అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి. అట్లే రాష్ట్రం కూడా గతంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో, ఇప్పుడు టీడీపీ పాలనలో కూడా పాలించే పార్టీలు లేదా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా కేంద్ర ప్రభుత్వంపై న్యాయంగా మనకు రావాల్సిన హక్కు గురించి మాట్లాడడం లేదు, మౌనంగా ఉంటూ ఉన్నాయి. ఎందుకని మీరు మౌనంగా ఉంటున్నారు? మౌనం వీడండి. రాష్ట్రం తరఫున కేంద్రం పైన ఒత్తిడి తీసుకురాని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లే రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు గారు ఈ 8 నెలల కాలంలో వచ్చింది మొదలు ఏం చెప్తున్నారు? ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అమరావతి, పోలవరం మాత్రమే కాదనేది సిపిఎం పార్టీ భావిస్తుంది. 26 జిల్లాలు అభివృద్ధి కావాలి. ఆ రకంగా సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడైతే వెనకబడ్డ ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులు ముందు అభివృద్ధి చేస్తే, వాటిని నిధులు కేటాయించి వాటిని పూర్తి చేస్తే వ్యవసాయం అభివృద్ధి అవుతుంది. వ్యవసాయం అభివృద్ధి అయితే వ్యవసాయ ఆధారంగా పరిశ్రమలు అభివృద్ధి అవుతాయి. ఆ రకంగా వ్యవసాయం, పరిశ్రమలు రెండు అభివృద్ధి అయితే ఉపాధి దొరుకుతుంది. అలాంటి సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, ఆచరణకు తీసుకురావాలి. అందుకు అవసరం నిధులు కేటాయించే విధానం కేంద్రీకృత విధానం కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుకుంటుంది. అదే సందర్భంలో స్థానిక సంస్థలకు సంబంధించి గతం కంటే కొద్దిగా మెరుగ్గా ఉంది. గత ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా మొత్తం మింగేసేది. ఇప్పుడు కొద్దిపాటి నిధులు రిలీజ్ చేస్తున్నారు. కాదు అయితే 72, 73 రాజ్యాంగ సవరణలో చెప్పి ఉన్నారు, స్థానిక సంస్థలకు సంబంధించిన నిధులు, అధికారాలు వీటి బదలాయింపు అనేది చాలా పాక్షికంగా జరుగుతుంది. అందుకే మేము కోరుతున్నాం, స్థానిక సంస్థలు బలపడాలి, బలోపేతం చేయాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఆ రకంగా స్థానిక సంస్థలకు నిధులు కేటాయించే విషయంలో కానీ, అధికారులు బదలాయించే విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా పార్టీ రాష్ట్ర మహాసభలు తీర్మానం చేయడం జరిగింది. దీనిపైన రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలకు
మేము సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తాం. దగ్గర